నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి వ్యవహారం మరొకసారిగా అయితే తెర మీదకి వచ్చినట్టుంది. ఎవరైతే ఆరోపణలు చేశారో ఆ జనసేన నేత మూర్తి యాదవ్ ఏకంగా ఈసారి ఆ బాధితులు ఎవరైతే ఉంటారో స్వయంగా వారినే మీడియా ముందుకు తీసుకొచ్చి ప్రవేశపెట్టడం, వారితోనే ఆ సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన కొడుకు, అలాగే ఎవరో ఒక ముఠాకి చెందిన నాయకులు వచ్చారు, మా పొలాలన్నీ కూడా పరిశీలించారు, తరువాతే ఆక్రమించే ప్రయత్నం చేస్తే మేము అడ్డుకున్నామని చెప్పి స్వయంగా ఈరోజు బాధితులనే ముందు పెట్టడం జరిగింది. అంటే ఒక రకంగా ఒక స్టెప్ ముందుకు వచ్చారు. సో ఏంటంటారు, ఇది మొత్తానికి సీఎస్ జవహర్ రెడ్డి గారి మెడకు గట్టిగా ఆ చుట్టుకునే అంశం లాగానే కనపడుతుంది, ఏమంటారు? చుట్టుకునేటట్టు కాదండి, ఆయన చుట్టుకుంటున్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఇది నిప్పు లేకుండా పొగరాదంటారు చూసారా, ఇది నిప్పు ఖచ్చితంగా ఉందనేది అర్థమవుతుంది. కాకపోతే ఒక చీఫ్ సెక్రటరీ మీద ఆరోపణలు చేస్తే ఇన్ని రోజులు అందులోనూ ఊరుకోరు కదండి. అందులో ఆయన పరువు నష్టం దావా వేస్తా అన్నాడు. అసలు క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు. ఎందుకంటే తను ఒక పోస్ట్లో ఉన్నాడు. తన్ని కనుక ఇలా బదనాం చేస్తుంటే అది ఖచ్చితంగా ఆయన క్రిమినల్ కేసే పెట్టవచ్చు. అసలు నాకు ఈ ఇష్యూతో ఏ విధమైన సంబంధం లేదు, నేను ఒక చీఫ్ సెక్రటరీగా ఉన్నా కాబట్టి నన్ను బదనాం చేయడానికి చేస్తున్నాడు, ఆయన మీద క్రిమినల్ చర్య తీసుకోమని పోలీస్ స్టేషన్లో చేస్తే కూడా తీసుకెళ్ళిపోతారు, నిమిషాల్లో తీసుకెళ్తారు. కానీ అక్కడ ఆ పరిస్థితి కనపడతల్లా. అక్కడ త్రిలోక్ అనే ఒక వ్యక్తి, ఈయన బినామీ వ్యక్తి ఖచ్చితంగా అక్కడ యాక్ట్ చేస్తున్నాడు. తర్వాత తుడెం అండ్ అన్నవరం అనే 2 గ్రామాల్లో ఈ ఎస్ఐండ్ భూములకు సంబంధించిన దీన్ని వాళ్ళు ఒకసారి వెళ్ళి స్కెచ్ చేసుకున్నారు. అంటే దాన్ని ఏమంటారు, రెక్కీలు నిర్వహించినట్టుగా చూసుకున్నారు. తర్వాత వాళ్ళతో ఏదో బినామీ ఇది ముందు అగ్రిమెంట్ అయితే చేసుకున్నారండి. చేసుకుని దాంతో వాళ్ళు ఆక్రమించడానికి, ఫెన్సింగ్ వేయటానికి కూడా మొన్న 20వ తారీఖున ప్రయత్నాలు జరిగినట్టుగా కూడా క్లియర్గా వీడియోలు కూడా తీసుకొచ్చారు. తీసుకొస్తే వాళ్ళు రెసిస్ట్ చేశారు. మాకు 90 నుంచి మా స్వాధీనంలో ఉన్నాయి, అక్కడ మేము జీడితో మామిడి తోటలు వేసాము, సరుగుడు తోటలు వేసాము, నీలగిరి తోటలు వేసాము, ఇవన్నీ కూడా మా స్వాధీనంలో వేసుకున్న పంటలు అవన్నీ పెరిగి కనపడుతున్నాయి కదా. అవునవును. అది ఎవరో సాగు చేయని బీడు భూములు అయితే కాదు, ఖచ్చితంగా ఈ స్వాధీనంలో ఉన్నాయి. అప్పటి నుంచి వీళ్ళు భూమి శిస్తులు కట్టడం, వీళ్ళకి సంబంధించిన రికార్డు అంతా కూడా ఉంది. అందువల్ల వాళ్ళు 90 అంటే ఇప్పుడు ఎంత అంటే 35 ఏళ్ల నుంచి వాళ్ళ స్వాధీనంలో ఉంది. కాబట్టి అది త్రిలోక్ అనే వ్యక్తి రావటం అవన్నీ వీడియోల్లో కూడా కనపడుతున్నాయి. అతను ఇవాళ ఛాలెంజ్గా తీసుకొచ్చి చూపించాడు. ఇది ఆ తర్వాత సిఎస్ గారు ఈ మధ్యకాలంలో భోగాపురం వెళ్తున్న మాట వాస్తవం. ఇది ఎయిర్పోర్ట్ రివ్యూ అనే కార్యక్రమం మీద వెళ్తున్నాడు. ఇది భోగాపురం ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా ఉన్న ల్యాండ్స్ అంట, విలేజెస్ ఇవి. అందుకే దానికి విలువ ఉంటుందనే ముందు నుంచి ప్లాన్ చేసి చేస్తున్నారు. కాబట్టి జవహర్ రెడ్డి గారు మీరు అన్నట్టు ఎవరో తీసుకొచ్చి చుట్టట్లా. ఆయన కొంతమంది చెప్తారు సరే, అది గతంలో ఆయనకు మంచి అధికారిగా పేరుందండి, నిజాయితీ గల అధికారే, చాలా స్వచ్ఛంగా బతికిన అధికారి. కాకపోతే ఒక అంటారు చూడండి, 6 నెలల సావాసంలో వీరు అవుతారని. ఒక చెడు సావాసం చేస్తే మనం కూడా చెడు గుణాలు మనకు అబ్బుతాయి. ఆయన సీఎంఓ ఆఫీస్లో రోజు అక్కడ కూర్చుని ఆ మాటలు ఏంటంటే, భూములకు సంబంధించిన తర్వాత ఇతర ఈ లిక్కర్ మీద వస్తున్న డబ్బులు, లేకపోతే ఇసుక మీద వస్తున్న డబ్బులు, ఈ ఖనిజాల మీద వస్తున్న గనుల మీద డబ్బులు, ఈ అవినీతి మాటలు చెవిలోకి ఎక్కి అసైన్డ్ ల్యాండ్స్ గురించి. దాంతో ఇప్పుడు అసలు అసైన్డ్ భూమి, ఎందుకంటే 1951లో పేదలకి వాళ్ళ జీవితాలు బాగుపడాలని ప్రభుత్వంలో ఉన్న భూముల్ని ఆ రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రులు టంగుటూరి ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి సంజీవయ్య గారి దాకా అందరూ ఇచ్చేకుంటా వచ్చారు. అది వీళ్ళ జీవితాలు మెరుగుపడాలని. ఇప్పుడు దాన్ని వాళ్ళకి ఎట్లా తయారైందంటే, పేదవాడి గంజిలో ఉప్పు కోసం వీళ్ళు ఆశపడుతున్నారు. అవి విలువలు పెరిగినాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటివి అన్నీ వచ్చేసినాయి పక్కన, అట్లా దాంతో పెరిగినాయి. ఆ రోజు గతంలో అసలు ఈ భూములు ఎవడో వెళ్ళి సాగు చేసుకోమన్నా కూడా వెళ్ళి సాగు చేసుకోని పరిస్థితి. ఇప్పుడు ఎప్పుడైతే వాల్యూ పెరిగిపోయినాయో, పెద్ద చంక్స్ ఆఫ్ ల్యాండ్ ఉన్నాయో, తర్వాత ఇప్పుడు ఈ మోడర్న్ అగ్రికల్చరు, తర్వాత రియల్ ఎస్టేట్ వచ్చేసినాయి కదండి. ఈ విల్లాస్ కల్చరు, లేకపోతే అపార్ట్మెంట్స్, లేకపోతే ప్లాట్లు వేసి అమ్మటం, వీటి కోసం వాళ్ళు 100 ఎకరాలను కబ్జా చేయడానికి ఇది అసైన్డ్ ల్యాండ్స్ని ఉపయోగించుకున్నారండి. అందుకే ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్ అమెండ్మెంట్ యాక్ట్ ఇది 2023. అది అసైన్డ్ ల్యాండ్ యాక్టు మామూలుగా భూములు వాళ్ళకి ఇవ్వటానికి సంబంధించింది. ఈ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి ఇతరులు కొనుక్కున్నా కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సానుకూలం చేశారు. అలాగే 596 జీవో అని ఒకటి ఇచ్చారు. ఇవన్నీ కూడా బ్యూరోక్రాట్లు, ఉన్నతాధికారులు, పొలిటీషియన్స్, లేకపోతే డబ్బున్న మహారాజులు
వీళ్ళు ఆ చిన్న చిన్న భూములన్నింటినీ కలిపేసి తీసుకుని ఒక ఎస్టేట్లు తయారు చేసుకోవటానికి ఉద్దేశించిన బిల్లు అది. అసలు ఆ బిల్లు పెట్టడమే తప్పు అండి, అది తప్పు, చట్ట వ్యతిరేకమైన బిల్లు. పేదల దగ్గర నుంచి పొలాలు లాక్కోవటం ఏంటి, అసలు ఇచ్చింది ఎందుకు, వాళ్ళ జీవితాలు బాగుపడాలని కదా. అందులోనూ అది వైజాగ్లో జరుగుతుందంటే అది దూరంగా ఉందండి, ఇంకా బ్యాక్వర్డ్నెస్, ఆ వెనకబాటుతనం అక్కడ ఉంది. అదే మీరు అమరావతి చుట్టుపక్కల రైతుల్ని మోసం చేయలేరు, ఇతరుల అటెన్షన్ కూడా తక్కువ ఉంటుంది. అందువల్ల వాళ్ళు వైజాగ్ని ఎన్నుకున్న కారణం ఏంటంటే అక్కడైతే గొడవ రాదని. కానీ అక్కడ కూడా ఇప్పుడు ఇవాళ రేపు మీడియా బాగా అలర్ట్ అయిందండి. తర్వాత ప్రజలు కూడా వాళ్ళు 35 ఏళ్ల నుంచి పండించుకుని ఒక స్థితికి తెచ్చుకున్న పొలాన్ని వీళ్ళు ఏదో బఠానీలు ఇచ్చి మేము ఆక్రమించుకుంటాం అంటే ఎట్టా ఇస్తారు. దాంతో వాళ్ళు ఎదురు తిరిగారు. దానికి తోడు పీతల మూర్తి యాదవ్ జనసేన లీడర్ కూడా గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు ఈయన ఇంత బెదిరించినప్పుడు ఆయన దగ్గర కనుక విషయం లేదనుకోండి, అతను అబద్ధాలు చెప్తుంటే ఒక చీఫ్ సెక్రటరీతో పోరాడగలడండి ఒక సాధారణ వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ప్రయత్నం అయితే చేశారండి. ఇవాళ కాకపోయినా రేపైనా సరే ఇవన్నీ కనుక పోలీస్ కేసు అయ్యి ఇన్వెస్టిగేషన్ అయితే ఇక్కడి నుంచి కాదు, అసలు ఆ అమెండ్మెంట్ బిల్లు ఏ ఉద్దేశంతో పెట్టారు, అసలు ఎవరెవరు ఇప్పుడు వరకు ఆ అమెండ్మెంట్ బిల్లుని అడ్డం పెట్టుకుని బినామీల ద్వారా కొన్నారు, ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్స్ అయినాయి అని కనుక సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పట్టుకుంటే ఆ పెద్దలు ఎవరో బయటకు వస్తారు. తర్వాత ఇమ్మీడియట్గా అసలు ఆ బిల్లునే రద్దు చేయాలండి. పివి రమేష్ కుమార్ గారు ఐఏఎస్ ఆఫీసర్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్లో పనిచేసిన సీఎంఓలో పనిచేసిన ఆయన కూడా అదే చెబుతున్నాడు. ఇది చాలా నల్ల చట్టం, ప్రజా వ్యతిరేక చట్టం, బడుగు వర్గాలను దెబ్బతీసే చట్టం, దీన్ని ఇమీడియట్గా రద్దు చేయాలని ఆయన కోరాడు. తర్వాత దాంతోపాటు ల్యాండ్, దాని పేరేమండి, ఓనర్షిప్, అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ టైటిలింగ్ యాక్ట్ కూడా ఈక్వల్లీ ప్రమాదం, అంటే సమానంగా రెండు కూడా ప్రమాదకరమైన చట్టాలే. అదేమో బడుగు వర్గాలకు ఇచ్చిన అసైన్డ్ భూములు లాక్కోవటానికి, ఇతర పేద వర్గాలకి నిస్సహాయులైన ల్యాండ్స్ లాక్కోవటానికి ఇది పనిచేస్తుంది టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటానికి కూడా అది వీల్లేదండి, ప్రాపర్టీ టైటిలింగ్ యాక్ట్ అనాలి యాక్చువల్గా. అది ఇళ్ల స్థలాలు కూడా పనికొస్తుంది, అది అట్లా ప్రాపర్టీ ఇళ్ళకు కూడా పనికొస్తుంది. అంటే ఏ భూమి అయినా సరే నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి వెళ్ళిపోతుంది. గతం నుంచి మనకుండా లింక్ డాక్యుమెంట్లు కానీ ఇవన్నీ కూడా పనిచేయవు. వాళ్ళు ఎవరినైతే నామినేట్ చేస్తున్నారో ఒక అధికారిని, అసైన్డ్ ఆఫీసరు, అతను నిర్ణయిస్తాడు మన ఫేట్ని. అందుకే ప్రజలు మొన్న వ్యతిరేకంతోనే వైఎస్ఆర్సీపీకి రేపు ఓడిపోవటానికి కారణాల్లో ఇది కూడా ఒకటి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అది దాని తీవ్రత ప్రజలకు అర్థమైందండి. చివరి 20 రోజుల్లో మాత్రం కొంచెం బాగా అర్థమైంది ఇది. అందులోనూ జగన్మోహన్ రెడ్డి ఏ మాట చెప్పినా దానికి భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఇది మీ క్షేమం కోసం అన్నాడంటేనే ఇది మన గోతులు తవ్వటానికి అనేది అర్థం చేసుకో. వాస్తవానికి అది స్వయంకృత అపరాధం. ధర్మాన అసలు మేము యాక్ట్ అమలు చేయట్లేదని చెప్పి ఆయన చెప్తే ఈయన వెళ్ళిపోయి అద్భుతమైన యాక్ట్ చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నాడు. అసలు భారతదేశంలో ఏది ఎవరో చేయలేదు. ఆయన మాట కట్టుబడి లేదు మన రాష్ట్రంలో ఈ యాక్ట్ లేనే లేదు, మేము తీసుకురామంటే ఏం జరుగునో, కానీ ఆయన అహంకార ధోరణికి పోయి దానికి తోడు ప్లానింగ్ కమిషన్కి అది ఉంది కదండి, మన నీతి ఆయోగ్ చెప్పిందని చెప్పారు. అసలు నీతి ఆయోగ్ మేము ఒక రఫ్ డ్రాఫ్ట్ పంపించాం అన్ని రాష్ట్రాలకి, దాని మీద వాళ్ళు ఇన్సిస్ట్ చేయలే, ఊరికే కన్సిడరేషన్కి పంపించారు. మీరు చూస్తే చూడండి, ఇందులో మంచి చెడులని వ్యాఖ్యానించమని చెప్పారు, ఫీడ్బ్యాక్ ఇవ్వమని. అంతేగాని వీళ్ళు కొన్ని అమెండ్మెంట్ చేశారు, దానికి చేసి వీళ్ళకి తగ్గట్టుగా పంపితే కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, అట్లాంటి చట్టం పెట్టకూడదు, ప్రజలకు రక్షణ లేకుండా పోద్దని. అయినా కూడా వీళ్ళు లాబియింగ్ 2 సార్లు చేయడానికి ప్రయత్నించారు, చేసినా కూడా వాళ్ళు ఒప్పుకోలే. అయినా కూడా వీళ్ళు ముందుకెళ్ళటానికి ప్రయత్నించారు. దానికి తోడు అదే టైంలో ఈయన సచివాలయాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి ఇక తర్వాత మననే టార్గెట్ చేస్తాడని జనానికి అర్థమైపోయింది. సచివాలయం ఎవరిదండి? ప్రజలు పన్నులతో కట్టిన డబ్బు అది, దాన్ని తాకట్టు పెట్టడం ఏంటి? అసలు ఎక్కడన్నా భారతదేశంలో లేకపోతే కేంద్రం కానీ తనకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కీలకమైన ఎవరైనా పెడతారండి? ప్రభుత్వ భవనాలు కూడా తాకట్టు పెట్టిన ఘటనలు గతంలో ఎప్పుడు జరగవండి. కాలేజెస్ పెట్టాడు, ఎంఆర్ఓ ఆఫీసులు పెట్టాడు, ఆర్డీఓ ఆఫీసులు పెట్టి, కలెక్టరేట్లు పెట్టాడు, ఆఖరి సెక్రటేరియట్ కూడా. కనీసం ముందన్నా చెప్పాలిగా ప్రజలకి, అసలు నువ్వు కట్టావు ఆ సెక్రటేరియట్? ఆ సెక్రటేరియట్టే ఒక గ్రాఫిక్ అన్న మనిషివి, ఆ గ్రాఫిక్ మీద బ్యాంకులు ఎట్టా ఇస్తే నీకు లోన్లు? ఇంత ఇక్కడ తీసుకుంది 300, ఋషికొండలో తవ్వి అక్కడ వేస్ట్ చేసిన 500 కోట్లు. ఆ భవనం ఏమన్నా పనికొచ్చే భవనమా? దేనికి పనికొస్తుంది? అట్లా జగన్మోహన్ రెడ్డి గారి తీరు చాలా భిన్నంగా ఉంది. దాన్ని ఇప్పుడు అధికారులు కూడా టెంప్ట్ అయ్యారండి. ఇప్పుడు కంచే చేను మేస్తే దూడగట్టును మేస్తా అని ఎప్పుడైతే రాజకీయ అవినీతి ఉంటుందో సుధాకర్ గారు, అధికారులు కూడా అవినీతి చేస్తారు. ఎందుకంటే రాజకీయ నాయకులు ప్రశ్నించలేరు. అది ఇప్పుడు జరిగింది.
కానీ ఇది చాలా తీవ్రమైన విషయం కాబట్టి ఖచ్చితంగా జవహర్ రెడ్డి గారు సీఎస్గా ఉన్నప్పుడు బయటికి రాపోవచ్చు, కానీ రేపు 4వ తర్వాత ఎన్నికలు అయ్యి కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయితే ఇవన్నీ బయటకు వస్తాయి నిజాలన్నీ.